ఇల్లంతకుంట పోలీస్ కార్యాలయంలో 3 ఎకరాల ఖాళీ స్థలం ఉండగా గత సంవత్సరం జూలై నెలలో ఎస్పీ సూచన మేరకు వాటిలో 300 పండ్ల మొక్కలు నాటడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీసులు నాటిన మొక్కలను పెంచడంలో భాగస్వాములు అవుతున్నారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల తోటల పెంపకానికి జూలై 2024లో శ్రీకారం చుట్టారు. 1972లో ఇల్లంతకుంటలోని నూతనంగా రక్షక భట నిలయంతో పాటుగా రక్షక భటులకు ఉండేందుకు ఇండ్లు సముదాయాలను కూడా నిర్మాణం చేశారు. మిగిలిన భూమి చుట్టూ కూడా ప్రహరీ ఏర్పాటు చేశారు. అయితే ఇటు స్థలాన్ని చదును చేసి ఆ స్థలంలో ఎస్ఐ కదిరే శ్రీకాంత్ గౌడ్ గజ్వేల్ ప్రాంతంలోని మొక్కల నర్సరీ నుంచి 300 పండ్ల మొక్కలు, జామ, ఉసిరి, మామిడి, సపోటా, నిమ్మ మరియు ఇతర మొక్కలను తెప్పించి 3 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అప్పటి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. గత నెల రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొక్కలు పాడవకుండా ప్రస్తుత జిల్లా ఎస్పీ మహేష్ బీగితే వాటితో డ్రిప్ల ద్వారా మొక్కలకు నీరు అందించడం జరుగుతుంది అని ఎస్ఐ అన్నారు. అలాగే ఇప్పటికీ 10 నెలలు కావస్తున్నప్పటికీ మొక్కలు పెరగటం వల్ల తోటలాగా కనబడటంతో మాకు పని ఒత్తిళ్లు బాగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ తోటలోకి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని, అలాగే ఈ మొక్కల మధ్యలో వాలీబాల్, షటిల్ కోర్టులు ఉండటంతో అక్కడ క్రీడలు ఆడుతున్నప్పుడు చాలా బాగుంటుందని, ముఖ్యంగా మా పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబాలు కూడా సాయంత్రం పూట ఎటు వెళ్లకుండా ఇక్కడే కూర్చుంటే, అంతేకాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలలో వీటి ఫలాలు కూడా మనకు మరియు ఉద్యోగరీత్యా వచ్చిపోయే వారికి అందుతాయని, ముఖ్యంగా వీటికి మా స్టేషన్ లో ఉన్న పోలీసులు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ సిబ్బంది అందరూ నీరందించడంలో పెంపకంలో కృషి చేస్తున్నారని ఇల్లంతకుంట ఎస్ఐ కదిరే శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అన్నారు.